హ్యూమనైజ్ చేయడం మా పని, మానవీకరణ చెందించడం సమాజాన్ని. మాకేంటి అగ్రకులాల మీద ద్వేషం లేదు. భూమి, రాజ్యం, సంపద ఒక కులం చేతిలో, 2 కులాల చేతిలో, 3 కులాల చేతిలో ఉండడం తప్పు కదయ్యా, అన్యాయం కదయ్యా. ఇది 100% తప్పు కదా. 40 లక్షల మంది గౌడ్స్ ఉన్నారమ్మా, రాజ్యంలో వాటా లేదు. 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నారమ్మా, రాజ్యంలో వాటా లేదు. 20 లక్షల మంది కుమ్మరోళ్ళు, మేదరోళ్ళు ఉన్నారమ్మా, రాజ్యంలో వాటా లేదు. 30 లక్షల మంది సాగరోళ్ళు, మంగళోళ్ళు ఉన్నారమ్మా, రాజ్యంలో వాటా లేదు. వెస్టోళ్ళు ఉన్నారమ్మా, 20 లక్షల మంది రాజ్యంలో వాటా లేదు. విశ్వబ్రాహ్మణులు, పద్మశాలి ఉన్నారు, రాజ్యంలో వాటా లేదు. లంబడోళ్ళు, కోయలు ఉన్నారమ్మా, 25 లక్షల మంది రాజ్యంలో వాటా లేదు. ముస్లింలు ఉన్నారమ్మా, 30 లక్షల మంది రాజ్యంలో వాటా లేదు. అందుకనే మేమేమంటున్నామంటే, మేము ఎంత కులం ఉన్నామో అంత వాటా తీసుకుంటాం. 50 లక్షల మంది మాదిగలు ఉన్నారు, మాకెంత వాటా ఇవ్వాలో ఇవ్వండి. 45 లక్షల మంది గౌండ్లు ఉన్నారు, ఎంత వాటా ఇవ్వాలో అంత. 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు, ఎంత వాటా ఇవ్వాలో అంత. 100కి 4 రెట్లు ఉన్నారు, ఎంత వాటా కావాలో అంత తీసుకోండి.